సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు ఒక లొకేషన్ గురించి మాట్లాడబోతున్నానండి. ఆ లొకేషన్‌లో ఏంటంటే ఆహ్, ఒక 5 ఇయర్స్ బిఫోర్ ప్రైజెస్ ఎంతుండాలి? ఇప్పుడు ప్రైజెస్ ఎంతున్నయి? ఫ్యూచర్‌లో ఒక 5 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్‌లో ఎంత అవ్వబోతున్నాయనేది చెప్పబోతున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. బేసిక్‌గా గవర్నమెంట్ కూడా ఎక్కువగా దృష్టి పెడుతుంది ఈ ఈ లొకేషన్‌లో. అదే ఫోర్త్ సిటీ అండి. ఫోర్త్ సిటీకి ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టారండి. అగైన్ దానికి మళ్ళీ మార్చి భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టారండి. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అసలు ఫుల్‌గా ఆయన లైఫ్ పెట్టి ఈ సిటీ ఈ ఫోర్త్ సిటీని డెవలప్ చేస్తున్నారండి. సో, ఈ ఫోర్త్ సిటీలో ఏమేమి వస్తున్నాయి ఫస్ట్ థింగ్ లొకేషన్ వైజ్‌గా ఒక 5 ఇయర్స్ బిఫోర్ ప్రైజెస్ ఎంతున్నయి? ఈరోజు ఎంతున్నయి ప్రైజెస్? కమింగ్ 5 ఇయర్స్‌లో ఎంత అవ్వబోతున్నాయి? అండ్ కమింగ్ 10 ఇయర్స్‌లో ఎంత అవ్వబోతుందనేది చెప్పబోతున్నానండి. సో, మనకి ఫోర్త్ సిటీ అంటే మన స్టార్ట్ అయ్యేది తుక్కుగూడ నుంచండి. తుక్కుగూడ ఎగ్జిట్ 14. 5 ఇయర్స్ బిఫోర్ అంటే 2020లో తుక్కుగూడలో రేట్ ఎంతుండేవంటే రూ. 20,000. ఈవెన్ కొన్ని లొకేషన్స్‌లో రూ. 16,000కి అమ్మేవారండి పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు తుక్కుగూడ బేసిక్‌గా ఏంటంటే హై ఎండ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అంటే ఏదో 10, 20, 30 ఎకరాలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా 100, 200, 500 ఎకర్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి తుక్కుగూడ. తుక్కుగూడలో ఎందుకు కొనాలి అంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ఫోర్త్ సిటీ అనొచ్చు. తుక్కుగూడ నుంచి ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ చాలా దగ్గరండి. తుక్కుగూడ నుంచి అగైన్ సిటీ యాక్సెస్ చాలా దగ్గరండి. సో, తుక్కుగూడ ఏంటంటే ఈరోజు చాలా ప్రాజెక్ట్స్ విల్లాస్ అవుతున్నాయండి. ఈవెన్ ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ కట్టి కంప్లీట్ చేశారండి. చాలా హై వాల్యూ టికెట్ సైజ్. సో, తుక్కుగూడలో నాకు తెలిసి ఈరోజు ఒక విల్లా కొనాలి అంటే 2.5, 3 కోట్లండి. ఈవెన్ కొంచెం లోపలికెళ్తే మనకు 1,80,00,000 కూడా దొరికేస్తున్నాయి. ఈవెన్ ఐ హావ్ సీన్ అండి తుక్కుగూడలో 10, 12, 15 కోట్ల విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. సో, యెస్, తుక్కుగూడ ఇస్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. ఈరోజు తుక్కుగూడలో మనం ప్లాట్ కొనాలి అంటే 30,000 నుంచి 50,000 మధ్యన దొరుకుతున్నాయండి. అండ్ ఫ్యూచర్‌లో తుక్కుగూడ ప్రైజెస్ కూడా చాలా హైక్ అవ్వబోతున్నాయండి. కమింగ్ ఒక 5 ఇయర్స్‌లో అయితే రూ. 1,00,000 టచ్ అవుతుందండి. రూ. 1,00,000 అంటే ప్రతి లొకేషన్‌లో రూ. 1,00,000 ఉండదండి. ఈవెన్ రూ. 1,00,000 బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. రూ. 1,00,000 కన్నా తక్కువే ఉంటాయి. ఈవెన్ కొన్ని లొకేషన్స్‌లో 70, 80, 90,000 కూడా దొరకవచ్చు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో. తుక్కుగూడ తర్వాత మనకి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వైస్‌గా బాగా గ్రో అయ్యేది ఇటు రాచులూరు, కొత్తూరు అండి. మనకి శ్రీశైలం హైవేలో కూడా కొత్తూరు ఒక లొకేషన్ ఉందండి. కందుకూరు, రాచులూరు, కందుకూరు, కొత్తూరు ఈ లొకేషన్స్ మనకి ఒక 5 ఇయర్స్ బిఫోర్ ఒక రూ. 12,000 ఉండేవండి పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు ఈ లొకేషన్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే 20,000 నుంచి రూ. 28,000 ఉన్నదండి. ఈవెన్ 30,000 కూడా ఉన్నదండి. డిపెండ్స్ అపాన్ లొకేషన్. ఈ హైవే మీద కానీ 200 ఫీట్ రోడ్ మీద ఉంటే ప్రైజెస్ డెఫినెట్‌గా ఎక్కువ ఉంటుందండి. కొంచెం లోపలికెళ్తే తక్కువ ఉంటుంది. సో, అప్ టు 30,000 వరకు అయితే పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయండి. అగైన్ నెక్స్ట్ మనకి శ్రీశైలం హైవేలో నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వైజ్‌గా గ్రో అయ్యే లొకేషను అప్ టు అమంగల్ వరకు అండి. సో, అమంగల్, కడ్తాలు, ఇటు ముచ్చర్ల. సో, ముచ్చర్లలో ఈరోజు ప్రైస్ అయితే దాదాపుగా ఒక 16,000 ఉన్నదండి. అదే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ముచ్చర్లలో ఐ హావ్ సీన్ రూ. 6,000 కూడా దొరికేదండి. రూ. 6,000, రూ. 7,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరికేదండి. నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్‌లో అయితే డెఫినెట్‌గా ఇదే ముచ్చర్లలో ఒక 35,000-40,000 చూడబోతున్నామండి. ఎందుకంటే రెసిడెన్షియల్ వైజ్‌గా బాగా గ్రో అవుతున్నాయి. ప్లస్ ఫ్యూచర్ సిటీలో ఉంది. శ్రీశైలం హైవేకి ఉంది కాబట్టి డెఫినెట్‌గా గ్రోత్ అవుతుందండి. సో, నెక్స్ట్ కడ్తాల్ అండి. కడ్తాల్‌లో 5 ఇయర్స్ బ్యాక్ రూ. 6,000 ఉండేదండి పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు కడ్తాల్‌లో ఎంత ఉందంటే 12,000, 13,000 ఉందండి. అంటే నేను హైవేకి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ చెప్తున్నాను. సో, నెక్స్ట్ కడ్తాల్ అగైన్ అమంగల్ అండి. అమంగల్‌లో
ఒక 5 ఇయర్స్ బ్యాక్ 6,000, 5,000 పర్ స్క్వేర్ యార్డ్కి దొరికేవండి. ఈరోజు అమంగల్లో 12,000 రూపీస్కి దొరుకుతుందండి పర్ స్క్వేర్ యార్డ్. మంచి లొకేషన్, హైవేకి అతి దగ్గరలో. సో అమంగల్ వరకు మనకి ఫ్యూచర్ సిటీ వైజ్గా గ్రో అవుతుందండి. అగైన్ నెక్స్ట్ కమింగ్ టు సాగర్ హైవే, బొంగుళూరు జంక్షన్ అండి. బొంగుళూరులో ఒకప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి ఒక 16,000, 17,000, 20,000 మధ్యన ఉండేవండి పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు బెంగళూరులో కొనాలంటే ఇంచుమించు 35,000 రూపీస్ ఉందండి. ఈవెన్ 40 కొన్ని లొకేషన్స్లో 40,000 కూడా దొరుకుతున్నాయండి. సో బెంగళూరు నుంచి మాల్ వరకు మంచి గ్రోత్ ఉందండి. ఈవెన్ అక్కడ గురునానక్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అంటే ఎడ్యుకేషనల్ వైజ్గా కూడా మంచి లొకేషన్ అండి. ప్లస్ ఫ్యూచర్ సిటీకి అదర్ సైడ్ ఈ బెంగళూరు ఈజ్ ద బిగినింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అండి. సో ఎస్, బెంగళూరులో ఈజ్ ఆల్సో ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే బెంగళూరు నుంచి ఫ్యూచర్ సిటీకి యాక్సెస్ ఉంది, బెంగళూరు నుంచి ఆదిబట్లకి యాక్సెస్ ఉంది, అగైన్ బెంగళూరు నుంచి ఇటు ఎల్బీ నగర్కి వెళ్ళే యాక్సెస్ కూడా ఉందండి. సో వయా బిఎన్ రెడ్డి. సో ఎస్, బెంగళూరు ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ బెంగళూరు రియల్ ఎస్టేట్ వైజ్గా గ్రో అయ్యేది ఇబ్రహీంపట్నం అండి. ఇబ్రహీంపట్నంలో ఒక 5 ఇయర్స్ బ్యాక్ 12,000 రూపీస్ ఉండేదండి పర్ స్క్వేర్ యార్డ్, 10,000 కూడా ఉండేదండి. అంటే నేను ఎప్పుడైనా ప్రైజెస్ చెప్తున్నానంటే హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతానండి. సో ఈరోజు ఇబ్రహీంపట్నంలో కొనాలంటే దాదాపుగా 18,000-20,000 వేల రూపాయలు ఉందండి. సో నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్లో ఇబ్రహీంపట్నంలో ఒక 40,000 అయితే డెఫినెట్గా, 35-40,000 డెఫినెట్గా మనం చూడబోతున్నామండి. సో ఎస్, ఇబ్రహీంపట్నం కూడా ఈజ్ ఆల్సో ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఇబ్రహీంపట్నం ఈజ్ ఎ టౌన్, మంచి రెసిడెన్షియల్గా గ్రో అవుతుందండి. ఈవెన్ హైవేకి దగ్గరలో అయితే 50,000 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది కమింగ్ 5 ఇయర్స్లో. సో ఎస్, ఇబ్రహీంపట్నం ఈజ్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. నెక్స్ట్ ఇబ్రహీంపట్నం తర్వాత ఎక్కువగా రియల్ ఎస్టేట్ వైజ్గా గ్రో అయ్యేది యాచారం అండి. యాచారంలో ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన ప్రైజెస్ అండి 8,000 రూపీస్, 9,000 రూపీస్. ఈరోజు యాచారంలో దాదాపుగా 18,000 రూపాయలు ఉందండి పర్ స్క్వేర్ యార్డ్, హైవేకి అతి దగ్గరలో. ఈవెన్ కొన్ని లొకేషన్స్లో 20,000 కూడా చూశానండి. సో కమింగ్ అంటే యాచారం నుంచి ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రీస్కి అతి దగ్గరలో ఉన్న లొకేషన్ అండి, ఇటు సాగర్ హైవే మీద. సో యాచారం ఈజ్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. ఈరోజు కానీ మీరు యాచారంలో ఇన్వెస్ట్ చేస్తే కమింగ్ 5 ఇయర్స్లో ఒక 40,000 అయితే డెఫినెట్గా చూస్తారండి. సో 40,000 రూపీస్ చూస్తారు, ప్లస్ ఇంకా గ్రోత్ ఉంటుందండి. సో నెక్స్ట్ యాచారం మన మాల్ గుర్తొస్తుందండి. మాల్ అనేది రియల్ ఎస్టేట్ వైజ్గా బాగా గ్రో అవుతుంది. సో మాల్లో ఒక 5 ఇయర్స్ బ్యాక్ 6,000 రూపీస్ ఉండేదండి పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు మాల్లో కొనాలంటే 10,000-12,000 రూపీస్లో అవైలబుల్లో ఉందండి. అగైన్ మాల్ ఈజ్ ఆల్సో వెరీ నియర్ టు ఇండస్ట్రీస్, రాబోయే ఇండస్ట్రీస్కి అది దగ్గరలో ఉన్నాయండి. సో ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ మాల్ అని కూడా చెప్పొచ్చు. అక్కడ కూడా రెసిడెన్షియల్గా బాగా గ్రో అవుతుందండి. కమింగ్ 5 ఇయర్స్లో ఒక 30,000 అయితే డెఫినెట్గా మనం చూడబోతున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే. ఇది కాకుండా ఎప్పుడైనా చూడండి, ఒక సిటీ గ్రో అవుతుందంటే ఫస్ట్ రేట్లు అవుట్స్కట్స్లో ఎక్కువ ఉంటాయండి, సిటీ సెంటర్లో చాలా తక్కువ ఉంటాయి. కానీ ఫ్యూచర్లో ఎక్కువ గ్రో అయ్యేది సిటీ సెంటరేనండి. సో సిటీ సెంటర్లో కొన్ని లొకేషన్స్ మేము ఐడెంటిఫై చేసామండి, లైక్ తాడిపత్రి, కుర్మిత అని, దాని తర్వాత మీర్ ఖాన్పేట్ అని, ఇటు ఓవరాల్ దగ్గర మంగళంపల్లి అని, అటు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర తుర్కల్ కొంట అని. సో ఈ లొకేషన్స్ బాగా గ్రో అవుతాయండి, డెఫినెట్గా గ్రో అవుతాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్కి అయితే దగ్గరలో ఉన్నాయండి. సో ఈరోజు ఒకప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ ఈ లొకేషన్స్లో హార్డ్లీ 5,000-6,000 రూపీస్ ఉండేదండి పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు 15,000 ఉంది, ఈవెన్ 12,000 కూడా ఉన్నాయి, 10,000 కూడా ఉన్నాయండి. సో 5 ఇయర్స్ కాదు, ఇది ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ లొకేషన్స్లో మనం 1,00,000 రూపాయలు చూడబోతున్నాం. ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్ ప్లాన్స్ ఈ సిటీ రెడీ అవ్వడానికి ఒక 8 ఇయర్స్ పడుతుందండి. సో ఈ ఇండస్ట్రీస్ అన్నీ స్టార్ట్ అవ్వడానికి 8 ఇయర్స్ పడుతుంది. ఇండస్ట్రీ స్టార్ట్ అవుతే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుందండి. ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారు, అంత దూరం సిటీకి వచ్చి ఉండరు కదండి. సో నియరెస్ట్ ప్లేసే చూస్తారు, ఎయిదర్ కొంటారు లేదా రెంట్ కొంటారండి. సో ఇప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీగా ఇప్పుడు మీరు ఒక 1,000 గజాల ల్యాండ్ కానీ కొనేటట్టయితే చాలా తక్కువలో వచ్చేస్తుంది మీకు. ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు అపార్ట్మెంట్ కట్టారనుకోండి, యూ విల్ గెట్ అ హ్యూజ్ రెంటల్ ఇన్కమ్. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ లొకేషన్స్ అండి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఫ్యూచర్ సిటీ అండి.
డెఫినెట్గా మీరు ఫ్యూచర్ సిటీలో ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై సోషల్ మీడియా పేజెస్ అండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అని ఒక పేజ్ ఉందండి. సో ఫేస్బుక్, లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ పేజెస్ ఉన్నాయండి. యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ అండి. నమస్తే.